హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎక్కడికి రెడీ అయిపోతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా కార్తిక్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. సో దానికోసం ఇక్కడ నేనైతే రెడీ అయిపోతున్నాను. స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్తో మాట్లాడి మా వాడి ప్రోగ్రెస్ అంతా ఏంటి చెప్తారు, అదంతా వినేసి కాసేపు వెయిట్ చేసి కార్తిక్ని తీసుకుని ఇంటికి వచ్చేయాలన్నమాట. ఇది ఈరోజు నా టాస్క్. ఇప్పుడు పేరెంట్ మీటింగ్ అంటే చాలా హ్యాపీగా వెళ్తున్నాను, కానీ నా చిన్నప్పుడు పేరెంట్ మీటింగ్ అంటే నేను చాలా భయపడేదాన్ని. ఎందుకంటే మనం అప్పుడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనమాట. పేరెంట్స్ మీటింగ్లో మనం చేసినవన్నీ చెప్తారు కాబట్టి ఈవినింగ్ తన్నేవాళ్ళు. సో దానికోసం పేరెంట్స్ మీటింగ్ అంటే మనకి చాలా భయము. మనం ఎంత పెద్ద బ్రిలియంట్ స్టూడెంట్ అంటే నా 10th అయిన తర్వాత ఇంటర్లో నేను బైపీసీ చేశాను. దాని తర్వాత డిగ్రీకి వచ్చేసరికి బీకామ్ తీసుకున్నాను. ఎంబీఏ 1 year చేసి దాన్ని డిస్కంటిన్యూ చేశాను. దాని తర్వాత ఫ్రంట్ అండ్ డెవలపర్ కోసం టెక్నాలజీస్ ట్రైనింగ్ తీసుకొని ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యి యాంగులర్ డెవలపర్గా సెటిల్ అయ్యాను అనమాట. నార్మల్గా ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారు, మనకు వచ్చిన టెక్నాలజీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కానీ నేను చదివిన చదువు మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి. ఎందుకు అంటే మనం చదివిన ఈ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడీస్ చూసి ఎందుకు మీరు ఇంతలాగా చదివారు అని చెప్పి క్వశ్చన్స్ అడిగేవారు. నాకు జాబ్ ఇచ్చిన కంపెనీలో కూడా ఫస్ట్ అదే క్వశ్చన్ అడిగారనమాట. మన దగ్గర ఆన్సర్ అయితే లేదు, మనం అంత బ్రిలియంట్ స్టూడెంట్ అని మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మన స్టడీతోనే తెలిసిపోయేదనమాట. సో ఇప్పుడు మనకులాంటి పెద్ద బ్రిలియంట్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్కి ఉన్న పుత్రరత్నాలు కూడా అలాగే ఉంటారు కదా, వాళ్ళని బ్యాక్ బెంచ్ నుంచి ఫ్రంట్ బెంచ్కి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాం అనమాట. ఈరోజు పేరెంట్స్ మీటింగ్లో కూడా అదే చెప్తారు, కానీ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. మా వాడు స్కూల్ నుంచి వచ్చాక వాడి హోంవర్క్స్ కంప్లీట్ చేయించడానికే నాకు 3 hours అండ్ ఒక్కొక్కసారి 4 hours కూడా టైం పట్టిద్ది అనమాట. సో వాడి హోంవర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నేను మిగతా పనులు చేసుకుంటాను. అంత కాన్సన్ట్రేట్ చేసి చదివిస్తున్నాను అనమాట వాడిని. ఇక్కడ నేనైతే నా ఫైనల్ లుక్ రెడీ అయిపోతుంది. కొంచెం డీసెంట్గా ప్రొఫెషనల్గా రెడీ అయ్యాను, వాచ్ కూడా పెట్టేశాను. ఇదండి నా ఫైనల్ లుక్. నా పర్ఫ్యూమ్ అయితే ఎక్కడ పెట్టానో కనిపించలేదు. సో మా హస్బెండ్ది కొంచెం పర్ఫ్యూమ్ కనిపిస్తే అది కొట్టేశాను. ఇంకా డోర్కి లాక్ వేసుకొని బయలుదేరాను స్కూల్కి. మా ఇంటి నుంచి కార్తీక్ స్కూల్కి ఒక 1/2 km వస్తుంది. సో బై వాక్ వెళ్తున్నాను అనమాట. నేను వెళ్ళడం చాలా లేట్ అవుతుంది. ఇంకా అక్కడ వెళ్ళేసరికి ఎంతమంది పేరెంట్స్ ఉంటారో తెలియదు అనుకుంటూ వెళ్తున్నాను. నేను వెళ్ళేసరికి చాలామంది వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా క్యూలో కూడా ఉన్నారు పేరెంట్స్ వచ్చేసి. సో వాళ్ళందరూ అయిన తర్వాత మేము కూడా వెళ్ళి టీచర్ని ప్రోగ్రెస్ అడిగేసి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇదండి ఈరోజు మినీ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మినీ వ్లాగ్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.